అండి అందరికీ. ముందలగా మీ అందరికి ఒక విషయం చెప్పాలి. చాలామంది వీడియోస్ పెట్టట్లేదు, ఇందాక అసలు వీడియోస్ రావట్లేదు అని మెసేజ్ అలాగే ఫోన్లు కూడా చేశారు. నాకైతే ఒక వారం రోజుల నుంచి అయితే చాలా హెల్త్ బాగాలేదండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాను. మ్యాక్సిమం వెళ్ళేసి చూయించుకోవాలనుకుంటున్నాను. మిషన్ కుట్టడం ఈజీ అనుకుంటారు. మిషన్ కుట్టడం అయితే ఈజీ అయితే కాదండి. దానివల్ల చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను సొంతగా కష్టపడి మిషన్ నేర్చుకున్నానండి. ఎవ్వరు కూడా "నీకు మిషన్ వచ్చిద్దా? నీకు మిషన్ రాదు. లేదా నువ్వు పనికెళ్ళొచ్చు కదా! పనికెళ్తే డబ్బులొస్తాయి కదా!" అన్నోళ్ళకి కూడా ఈరోజు "మేము ఒకళ్ళ దగ్గర పనికెళ్ళాలమ్మా, మాకు టైం అయిపోతుందమ్మా, మేము వెళ్తేనే మాకు డబ్బులొస్తాయమ్మా" అనేలా నేనున్నానండి. కానీ కష్టపడంది ఏదీ రాదు. నేను నా సొంత ఆలోచన మీద నేను ఏది ఎక్కడ ఒక్క రూపాయి పెట్టినా కూడా నేను లాస్ అయ్యిందే లేదు. లాస్ అవ్వను కూడా. కానీ చాలామంది నేర్చుకునే పిల్లలు అలాగే కస్టమర్స్ వచ్చినప్పుడు, "రాధా నువ్వెందుకు ఇలా ఉంటున్నావు? ఇక్కడ ఇంట్లో ఎందుకు పెడుతున్నావు? షాప్ పెట్టొచ్చు కదా! షాప్ రన్ చేయొచ్చు కదా! నీకు అంత తెలివిలు ఉన్నాయి కదా" అంటారు. కానీ ఒక్కటండి మీ అందరూ చెప్పాల్సింది, ప్రతిదానికి ఒక టైం ఉండిద్ది. ఖచ్చితంగా నా నెక్స్ట్ గోల్ కూడా అదేను. తప్పకుండా నేను అలాగే రన్ చేయాలని అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాత్రి అయితే ఉద్దంగా నుంచి ఒక కస్టమర్ అండి మేడము ఫోన్ చేసింది 8:30 ఆ టైంలో. "రాధా నేను ఇలా బట్టలున్నాయి, నాకు అర్జెంటుగా కుట్టివ్వాలని" అంది. నేను కుట్టిస్తానని నమ్మకం ఉంటేనే నాకు ఫోన్ చేసింది కదా! అట్లాగా లేను, నేను కుట్టలేను, నేను బాలేదని ఎలా చెప్పాలండి? బాగలేదు వాస్తవానికి. కానీ ఇంక కుట్టిన తర్వాత ఆమె హ్యాపీగా 10 వరకు ఉండి కుట్టించుకొని వెళ్ళి, "నీ హెల్త్ కేర్ తీసుకో, నీ హెల్త్ నువ్వు మూల పెడితే పలకరించే వాళ్ళు కూడా ఉండరు." చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను నిజంగా. బాగలేనప్పుడు మనల్ని పలకరించే వాళ్ళే చాలా గొప్పవాళ్ళు. బాగున్నప్పుడు ఏంటండి ఎవరైనా పలకరిస్తారు. బాగలేనప్పుడు మేమున్నాము అని చెప్పేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు. "డబ్బులున్నాయా లేవా రాదా? ఇదిగో హాస్పిటల్ చూయించుకొని మేడం కుట్టించుకున్న వాటికన్నా ఎక్స్ట్రా ఉంచానని" చెప్పేసి వెళ్ళిందనమాట. నాకైతే చాలా గర్వంగా ఉందండి. గొప్ప వాళ్ళ నుంచి అలాంటి మాట రావటమే చాలా గొప్ప అండి.